శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 1 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది. భరణీ నక్షత్రం ఉదయం 11 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. మంగళవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 11 గంటల 9 నిమిషాల లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఈ ముసల యోగం వల్ల ఏదో ఒక దుఃఖము, బాధ కలిగే సూచనలు ఉన్నాయి. ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఏదో ఒక చెడు ఫలితాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ముసల యోగము, గదాయోగము 2 కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాయి. మరి వ్యతిరేక ఫలితాలు రాకుండా ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే, ప్రయాణాల్లో లాభం చేకూరాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు యోగాలు 2 వ్యతిరేకంగా ఉన్న కార్యసిద్ధి లభిస్తుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో, బుధుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనేవాళ్ళు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేయండి. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా భరణీ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న విషయాలకే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం మీనంలో, గురువు ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ముఖ్యమైన కీలకమైన విషయాలు అధికారులతో చర్చించవచ్చు. మీ బాస్తో కీలకమైన విషయాలు చర్చిస్తే మీకు అనుకూలంగానే ఫలితాలు కనిపిస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలకు రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన చర్చలు చేయడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణీ నక్షత్రం ఉదయం 11 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ భరణీ నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు వ్యవహారాలకు అనుకూలం. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం ఇలాంటి వాటికి అనుకూలం. అలాగే వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయడానికి కూడా ఈ భరణీ నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి ఈ భరణీ నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం మంచిది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా భరణీ నక్షత్రం మంచిది. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు భరణీ నక్షత్రం మంచిది. భరణీ నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 11 గంటల 9 నిమిషాల్లోపు ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి ఆపరేషన్లు చేయించుకుంటే చాలా మంచిది. అందులోనూ మంగళవారం కృత్తిక ఆపరేషన్ చేయించుకుంటే 100% ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత ఇంపార్టెంట్ సర్జరీస్ ఏమున్నా చేయించుకోండి, 100% సక్సెస్ అవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలకి కృత్తికా నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి లాభం పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగు, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలాంటి గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి మనీ ఇన్వెస్ట్ చేసి విశేషమైన లాభం పొందడానికి ఈ కృత్తికా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది. మౌనవ్రతానికి ఈ నక్షత్రం మంచిది. మంగళవారం మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. మంగళవారము కృత్తికా నక్షత్రం 2 కలిసి వచ్చినాయి అంటే ఈరోజు ఎవరైనా సరే మౌనవ్రతం ఉంటే చాలా రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మంత్రోపదేశం గురువుల దగ్గర తీసుకోవటానికి కూడా ఈ కృత్తికా నక్షత్రం మంచిది. కాబట్టి ఉదయం 11 గంటల 9 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోండి, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి యోగం ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఉద్యోగపరంగా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బుద్ధి చాంచల్యం ఉంటుంది. బుద్ధి అనేది చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన బుద్ధిని నియంత్రణలో పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవటం మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. అప్పుల సమస్యలన్నీ కూడా సింహరాశి వాళ్ళు తీర్చేయగలుగుతారు. ధనపరంగా రుణపరంగా చక్కటి అనుకూల ఫలితాలు ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యసనాలకు లోనయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. వ్యసనాల వల్ల అనవసరంగా డబ్బు ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. వ్యసనాలు పక్కన పెట్టండి. డబ్బును జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. లేకపోతే అనవసరంగా వృధాగా డబ్బు ఖర్చు అయిపోతుంది. అలాగే వ్యాపారపరంగా లాభాలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళు ఎవరికైనా ఈరోజు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఆనందాన్ని పొందే యోగం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మీ సంతానంతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా చూసినట్లయితే అనుకున్నది సాధించలేక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతూ ఉంటారు. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి డబ్బు ఖర్చు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా ఉంది. సాంఘికంగా కీర్తి పొంది మంచి ప్రశంసలు పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. భగవత్ సేవ చేసుకుంటూ ఉంటారు. అలాగే ధన ఆదాయం మాత్రం మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యంగానే ఉంటుంది. అంత అద్భుత స్థాయిలో ఉండదు, అలా అని మరీ పతనం అయిపోదు. సామాన్యంగా ధనలాభం పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అలాంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులకు సంబంధించిన ఒక వార్త మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది. అలాంటప్పుడు మనోధైర్యంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానము విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. మీనరాశి వాళ్ళ సంతానం విద్యాపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటం వల్ల మీనరాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. చైత్ర శుక్ల చవితిని గణేష దవన పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గణపతిని దవనంతో పూజిస్తే, దవనం కట్టిన పూల మాలిక అలంకరణ చేస్తే గణపతి అనుగ్రహం వల్ల మనసులో కోరికలు తొందరగా నెరవేరుతాయి. అలాగే గణపతికి సంబంధించిన ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం గం గణేశాయ నమః ఈ మంత్ర జపం గణపతి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే 100% ఆపరేషన్ సక్సెస్ అవుతుంది.
కుజహోర ఉన్న సమయంలో ప్రధానంగా ఎలక్ట్రికల్ పనులు ఏవి చేసినా కూడా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.